కెవిన్ ఎక్స్ఎఫ్ఎఫ్, కెవిన్ ఎక్స్ఎక్స్ఎఫ్ఎఫ్ సిటప్ క్రౌచ్ షాట్. ఓ నైస్. వాళ్ళు కూడా వేయకుండా మనోడు వాళ్ళు కూడా ఇట్లా మూవ్మెంట్ అసలు దొరకకుండా, అరే క్రౌచ్ షాట్లు ఏమైనా కొడుతున్నా, సిటప్ షాట్స్. బా ఓపీ బ్రో, ఓపీ బ్రో, నిజంగా ఓపీ బ్రో. సిటప్ ఈ క్రౌచ్ షాట్స్ ఎట్లా కొడుతున్నాడు తెలుసా బ్రో? డివైజ్ ఏంటి బ్రో ఇది? నీ డివైజ్ ఏంటిది బ్రో? ఐఫోన్ బ్రో, చాలా బాగుంటుంది నిజంగా. అరే అన్బిలీవబుల్ షాట్స్ గైస్, అన్బిలీవబుల్ షాట్స్ బ్రో. ఎట్లా బ్రో, ఎట్లా బ్రో, ఎట్లా బ్రో అంత ఫాస్ట్ గా, అంత మూమెంట్ గాని. అయ్యా బ్రో అన్ని బ్రో, ఆ షాట్ ప్రతి ఒక్క షాట్ బ్రో, ప్రతి ఒక్క షాట్ చూడండి మీరు, ప్రతి ఒక్క షాట్. ఆ క్రౌచ్ బ్రో. టోర్నమెంట్స్ ఏం ఆడలేదా నువ్వు? ఏకే 777 లైవ్ లో చూసా. అరే బ్రో నిజంగా చాలా బాగా ఆడుతున్నావు బ్రో. అరే 777 అంటే అక్కడే ఫిక్స్ అయ్యి బ్రో. 777 గిల్డ్ నుంచి వచ్చిన అంటే ఖచ్చితంగా చాలా మంచి ప్లేయర్ అయితే 777 గిల్డ్ లో తీసుకుంటారు. అలాంటిది 777 గిల్డ్ నుంచి వచ్చాడంటే ఇంకా మీరు ముందే సగం ఫిక్స్ అయిపోవచ్చు మంచి ప్లేయర్ అని చెప్పి. అండ్ ఇక్కడ చూసిన తర్వాత మైండ్ పోతుంది ఇక్కడ ముందు బ్రో. నిజంగా బ్రో, నిజంగా నాకైతే మైండ్ పనిచేయట్లేదు. నిజంగా చాలా బాగా ఆడుతున్నా బ్రో. ఆ మూమెంట్కి ముందు ఎనిమికి అర్థం కావట్లా. ఫస్ట్ ఎట్టు ఫైర్ చేయాలని అర్థం కావట్లేదు. చూడండి ఇక్కడ ఉన్నాడు ఎనిమి, ఇక్కడ అతను ఎట్టు ఫైర్ చేస్తున్నాడు చూడండి. అర్థం అవ్వట్లా ముందు అర్థం అవ్వట్లా అతనికి. అంటే ఆ మూమెంట్తోనే సగం కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. ఇంకే ఈ మూమెంట్లో అవతలడు అన్ని రౌండ్స్ కొట్టాలంటే అతను కూడా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. యా స్క్రీన్ రొటేషన్ ఏంది, ఆ గ్లూ వాల్స్ అయితే నేను అబ్జర్వ్ చేయాలి. ఆ గ్లూ వాల్స్ ఎక్కడ కనబడట్లా నాకు. గ్లూ వాల్స్ లేకుండా ఆడుతున్నాడు మనోడు బ్రో. వేరే లెవెల్ బ్రో నిజం చెప్పాలంటే. నువ్వు ఐఫోన్ ప్లేయర్ కాకపోతే నేను హ్యాకర్ అనేవాడిని ఖచ్చితంగా. నువ్వు ఐఫోన్ ప్లేయర్ కాకపోతే నిజంగా నువ్వు తప్పుగా అనుకోద్దు. నువ్వు ఇన్ కేస్ ఐఫోన్ ప్లేయర్ అవ్వకపోతే నేను హ్యాకర్ అని చెప్పేవాడిని. ఏమన్నా ఫైల్స్ యూజ్ చేసావని చెప్పాను. అంటే అంత భయంకరంగా ఆడుతున్నావు నువ్వు. వన్ మోర్ వీడియో నా వల్ల కాదు బ్రో. అసలు నేను రియాక్షన్స్ ఎట్లా ఇవ్వాలి అర్థం కావట్లేదు. ముందు నేను ఆ గేమ్కి అడిక్ట్ అయిపోయి అట్లే చూస్తున్నా. ముందు రియాక్షన్ రావట్లా. నేను ఇట్లే చూస్తున్నా, ఒక మైండ్లోకి వెళ్ళిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా. నువ్వు నిజంగా ఐఫోన్ ప్లేయర్ కాకపోతే నేను హ్యాకర్ అని చెప్పేవాడిని. నిజంగా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా బ్రో. నీ మీద సపరేట్ వీడియో పెట్టమని పెడతా బ్రో. నేను సపరేట్ రియాక్షన్ వీడియో, ఒకవేళ నేను రియాక్షన్ వీడియో స్టార్ట్ చేస్తే సపరేట్గా నీ మీద ఖచ్చితంగా ఒక వీడియో పెడతా నిజంగా బ్రో. ఒకవేళ నేను కానీ రియాక్షన్ వీడియో స్టార్ట్ చేస్తే డెఫినెట్గా నీ మీద పెడతా. సపరేట్గా ఆఫ్లైన్ వీడియో పెడతా నీ మీద బ్రో. ఈ వీడియో చూస్తా, నాకు ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నట్టే కంటిన్యూస్గా అట్లా చూస్తూ కూర్చుంటా. ఎందుకంటే నాకు గేమ్ ప్లే ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు నా శత్రువు అయినా కానీ, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నాకు గేమ్ ప్లే ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. అందులో మొబైల్ ప్లేయర్స్ అంటే చాలా ఇష్టం. నాకు మొబైల్ ప్లేయర్స్ గేమ్ ప్లే ఉంటే చాలా ఇష్టం. అలాంటిది అది ఏ వర్గిల్లో ఉన్నా, ఏ ప్లేయర్, హిందీ, తెలుగు, తమిళ ఇవన్నీ నాకు తెలియదు. మొబైల్ ప్లేయరా, మంచి ప్లేయరా నాకు చాలా ఇష్టం. నేను సపోర్ట్ చేస్తాను ఎవరికైనా కూడా అట్లా. సో చూద్దాం, ఎంత బాగా ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా చూడాల్సిందే నేను. ఇంపాసిబుల్ అంట. నమస్తే 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 సభకు నమస్కారం. ఇక్కడ ఏంటంటే ముందు రెడీగా ఉన్నారా మీరు? ఓకే 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 ఓకే. ఆహా, ముందు వీళ్ళతో స్టార్ట్ చేసి దాని తర్వాత మనుషుల కాడికి వస్తాను అనమాట. బ్రో ఏంది బ్రో ట్రాన్సిషన్స్ అంటారు వీటిని. ట్రాన్సిషన్ అంటే ఏదో ఒకటి చూస్తున్నాక సడన్గా వేరేది అప్పేర్ అవుతుంది. ఈ ట్రాన్సిషన్ చూసారు అట్లా చేశాడు బ్రో. నీ దగ్గర గేమ్ ప్లే కాదు, ఎడిటింగ్ కూడా సూపర్ టాలెంట్ బ్రో. ఎడిటింగ్ కూడా చాలా బాగా చేస్తున్నావు. ఇక్కడ ట్రాన్సిషన్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిందంటే చూడండి, చూసారా అసలు ట్రాన్సిషన్ ఎంత స్మూత్గా ఉంది తెలుసా ట్రాన్సిషన్. అరే అసలు బ్లింక్ కూడా అయి కూడా బ్లింక్ చేయనంత గ్యాప్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫైర్ చేస్తున్నాడు, ఎయిమ్ పెట్టిండు. ట్రాన్సిషన్ చూసారా? ట్రాన్సిషన్ అంటారు దాన్ని. గేమ్ ప్లే ఒక్కటే కాదు, ఎడిటింగ్ కూడా నువ్వు నిజంగా హ్యాకర్ లెవెల్లో చేస్తున్నావు. చూద్దాం మిగిలిన మ్యాచ్. ఇదే నిజంగా నా నోట్లో నుంచి వస్తుంది యాక్చువల్గా. ఓకే నో ప్రాబ్లం. అయ్యా నేను ఈ వీడియో ఇంతకు ముందు చూడాల, ప్రామిస్గా చెప్తున్నా.
నేను ప్రామిస్గా చెప్తున్నా, ఈ వీడియో ఇంతకుముందు నేను చూడలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇదిగో ఇది ముందే తెలిసి రియాక్ట్ అవుతున్నాడు ఏమనుకుంటారు. నిజంగా ప్రామిస్ చెప్తున్నా, ఇతని ఛానల్ తెలియదు. నేను ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నా. మళ్ళీ ఇంకో ట్రాన్సిషన్, పర్ఫెక్ట్ రియాక్షన్. మళ్ళీ నా ఇంకోటంట రెడీనా, యూ రెడీనా అంట. బ్రో నిజంగా నా వల్ల కావట్లేదు బ్రో. నువ్వు నన్ను ఎవరైనా కానీ ఓవర్ రియాక్షన్ అనుకున్నా పర్లా, మరీ ఇంకా దారుణంగా చేసి ఎట్లా అనుకున్నా పర్లా, బట్ నా జెన్యున్ రియాక్షన్ చెప్తున్నా. నిజంగా నేను ఎప్పుడు ఇంతకు ఎవరికి ఫీల్ అవ్వాలా మొబైల్ ప్లేయర్ విషయంలో. మీరు ఓవర్ రియాక్షన్ అనుకోండి, కొంతమంది కావాలని ఇస్తున్నాను, ఏదైనా అనుకోండి పర్లేదు, నో ప్రాబ్లం. బట్ నా జెన్యున్ రియాక్షన్ ఇస్తున్నాను నేను. ఇంకా ఇంకేం మాట్లాడాలి చెప్పండి మీరే. ఇది ఓవర్ రియాక్షన్ ఎవరైనా చెప్పండి, ఏం మాట్లాడాలి? ఏం ట్రాన్సిషన్ ఇది? ఇది రియాలిటీ. అది ఏంది ఇంకా ఏం మాట్లాడాలి బ్రో? నువ్వు పర్మిషన్ ఇస్తే నిజంగా నేను నీ మీద రియాక్షన్ చేస్తా బ్రో. ఇంకా ఇంతకు మించి నేను రియాక్షన్ చేయలేను. ఇంకా ఇదే పెట్టుకుంటా కావాలంటే. ఐ షో స్పీడ్ అని చెప్పి యూట్యూబర్ ఒకటి ఉంటాడు తెలుసా, పిచ్చిగా చేస్తాడు, కుక్కలాగా మురుగుతాడు, ల్యాప్టాప్లు అయినా పగలగొడతాడు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, పగలగొడతాడు. నా దగ్గర ఏం లేవు కాబట్టి నేను సైలెంట్గా చూస్తున్నాను అంతే. డిఫరెన్స్ ఏం లేవు కాబట్టి సైలెంట్గా చూస్తూ కూర్చుంటాను అంతే. బ్రో నువ్వు వేరే లెవెల్ బ్రో, నిజంగా చెప్తున్నా గాను. బ్రో ఎన్ని రోజులైంది బ్రో నువ్వు 777 గిల్డ్కి వెళ్ళి? ఎన్ని మంత్స్ అయింది 777 గిల్డ్కి వెళ్ళి? ఇంతకుముందు మాకెందుకు కనపలేదు నువ్వు అసలు? మా గిల్డ్ ప్లేయర్స్కి ఎందుకు కనపడలేదు నువ్వు? నాకు దీనికి సమాధానం చెప్పు బ్రో. మా గిల్డ్లో ఉన్న సిద్ధుగాడికి కానీ, లయన్ గాడికి కానీ, ఎవరికైనా కానీ నువ్వు ఎందుకు కనిపించలేదు? 1 year అంట, మా గిల్డ్కి ఎందుకు రాలేదు? మా గిల్డ్ ట్రయల్స్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఇది నేను చూసిన ఫస్ట్ ఎల్లో నెంబర్ అనుకుంటా ఇతని గేమ్ ప్లేలో. ఫస్ట్ ఎల్లో నెంబర్ అనుకుంటా. ఇక్కడ ఈ 994 ఉంది కదా, సో నాకు అంత కనపల్ల ఎల్లో నెంబర్స్ ఎక్కడ కూడా. అది ఫస్ట్. ఇది బ్రో మెంటల్ ఎక్కుతుంది బ్రో నాకు, మెంటల్. కెవిన్ బ్రో లెజెండ్ బ్రో, నువ్వు నిజం చెప్తున్నా లెజెండ్. నువ్వు లెజెండ్, మొబైల్ లెజెండ్ బ్రో. పక్కా నా కోసం ఇది ఒక్క రిక్వెస్ట్ చేసి పక్కా అన్న అంటే ఓకే, థ్యాంక్ యూ ఖచ్చితంగా నువ్వు చేసి నాకు పెట్టు. ఒక 1 week అయినా పర్లా, 10 days అయినా పర్లా, కొన్ని వీడియోస్ అన్ని కలెక్ట్ చేసుకుని మాంటేజ్ పెట్టు నాకు, ఓకేనా బ్రో? ఫ్యాన్ అయిపోయినా బ్రో, నిజంగా నీకు ఫ్యాన్ అయిపోయినా బ్రో. నిజంగా నేను ఫ్యాన్ అయిపోయినా నీకు. ఇది చూసారా, ఇక్కడ కూడా మళ్ళీ స్క్రీన్ పూర్తిగా రొటేట్ చేయాలి. పూర్తిగా ఆపోజిట్లో ఉన్నాడు, బయటికి కూడా వచ్చేసాడు ఇతను. పూర్తిగా ఆపోజిట్లో ఉన్నాడు, పూర్తిగా రొటేట్ చేసి స్క్రీన్ రొటేట్ చేసి కింద నుంచి డ్రాగ్ చేయాలి. అంత ఈజీ కాదు. చూసారా యార్? ఎన్ని ఫింగర్స్ బ్రో, ఎన్ని ఫింగర్ ప్లేయర్ బ్రో? ఇక్కడ ఉన్నాయంటే నేను ఆల్మోస్ట్ 3 అనుకుంటా. ఈ సెట్టింగ్స్ చూసి కనుకోవచ్చు 3 finger ప్లేయర్ అని, ఆర్ else 4 అనుకోవచ్చు 3 finger ప్లేయర్. అరే ఏంది బ్రో ఈ షాట్లు? అయ్యా మళ్ళా బ్రో గేమ్ ప్లే ఉంది, ఎడిటింగ్ ఉంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది బ్రో. ఆల్ ఇన్ వన్. గేమ్ ప్లే, ఎడిటింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఇంకా అర్థం చేసుకోండి మీరు ఏంది అంటే. అది ఇదే నా రియాక్షన్ ఇదే. కానీ మన దగ్గర ల్యాప్టాప్లు ఎక్కువ లేవు, బడ్జెట్ లేదు, ఏం లేదు కాబట్టి సైలెంట్గా చూస్తున్నా అంతే. బ్రో
నేను ఈ వీడియోస్ చూస్తుంటే నా లైవ్ కూడా ఆగదు బ్రో. ఇప్పుడు కంటిన్యూగా నీ వీడియోస్ మొత్తం అయిపోయిన తర్వాత నా లైవ్ జరుగుతుంటుంది, చెప్తాను ఓపెన్గా. నీ ఛానల్లో ఎన్ని వీడియోస్ అన్ని వీడియోస్ చూసేంతవరకు నేను లైవ్ ఆపలేదు బ్రో. నిజంగా నువ్వు లెజెండ్ బ్రో, నిజంగా లెజెండ్. హ్యాట్స్ ఆఫ్ బ్రో, నీకు లెజెండ్. నువ్వు కానీ టోర్నమెంట్లో బ్రో నీకు డైరెక్ట్ స్లాట్ ఇవ్వమని ఇస్తా బ్రో. నేను నీకు ట్రైల్ కూడా వద్దు, స్లాట్ ఇస్తా డైరెక్ట్. నువ్వు ఆడతా అంటే చెప్పు, ఆడతావా? నీలాంటి ప్లేయర్స్ టోర్నమెంట్లో ఉండాలి బ్రో. లేడు కెవిన్ నడిపిద్దాను అంత. కెవిన్ జస్ట్ 18 more subscribers to 5500.